brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అప్పట్లో చంద్రముఖి, ఇప్పుడు భూతం. ఏపీలో డెవిల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుని చంద్రముఖి, పశుపతి అని విమర్శించారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీని భూతంతో పోల్చారు చంద్రబాబు. తమిళ్లో వైసీపీ అంటేనే భూతం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కబళించేసిన సైతాన్, చాలా డేంజరస్. అందుకే ఆ భూతాన్ని మళ్లీ రానివ్వద్దంటూ ప్రజలకు, క్యాడర్కు పదే పదే పిలుపునిస్తున్నారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అదో రకంగా ఉంటాయి. గ్రామాల నుంచి పట్టణాల వరకు రకరకాల పాలిటిక్స్ నడుస్తాయి. ఇక వైసీపీ, టీడీపీ అధినేతల విమర్శలైతే వేరే లెవెల్లో ఉంటాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో భూతం అన్న పదం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీని భూతంతో పోల్చారు చంద్రబాబు. కార్యకర్తల మీటింగ్ జరిగినా, అధికారుల మీటింగ్ జరిగినా, ఆఖరికి పారిశ్రామికవేత్తల సదస్సు జరిగినా ఈ పదాన్ని వాడుతున్నారు సీఎం చంద్రబాబు. కానీ మీరు మర్చిపోతే ఏంటంటే ప్రజలు కూడా మర్చిపోయేదానికి ప్రయత్నం చేస్తారు. కానీ జ్ఞాపకం చేయకపోతే ఈ భూతవాట ఉంటుంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కాదు చంద్రముఖి అంటూ విమర్శలు చేశారు వైఎస్ జగన్. చంద్రబాబు అంటేనే ఎన్నికలకు ముందు ఆయన గంగ, అధికారం దక్కిన తర్వాత మాత్రం ఆయన చంద్రముఖి. లకలక అంటూ పేదల రక్తాన్ని మాత్రమే తాకే చంద్రముఖి. చంద్రముఖి అన్న పదంతో ఆగిపోకుండా అప్పటి ప్రతిపక్ష నేతను పశుపతితో పోల్చారు జగన్. ఆ అరుంధతి సినిమాలో సమాధిలో నుంచి లేచిన పశుపతిలాగా ఇప్పుడు అధికారం కోసం చంద్రబాబు నాయుడు అనే పశుపతి 5 ఏళ్ల తర్వాత లేచి వచ్చి వదల బొమ్మాలి, వదల బొమ్మాలి, వదల అంటూ పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి కేకలు పెడతా ఉన్నాడు. అప్పుడు తనపై ఆరోపణలు చేసిన జగన్ కు ఇప్పుడిలా భూతం అంటూ కౌంట్ ఇస్తున్నారు చంద్రబాబు. అదే సమయంలో మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్ళా అది లేదని గ్యారంటీ ఏంటి? నేను ఒకటే మాట చెప్పాను, భూతాన్ని రాజకీయంగా శాశ్వతంగా భూస్థాపితం చేశాను, భయపడవలసిన అవసరం లేదు. బుధవారం జరిగిన ఫిక్కీ సదస్సులోనూ వైసీపీ భూతం టాపిక్ తెచ్చారు చంద్రబాబు. ఏపీలో ఆ భూతాన్ని సమాధి చేశారన్నారు చంద్రబాబు. ఇక మళ్లీ సమాధి నుంచి లేచే ఛాన్సే లేదంటూ ఎద్దేవా చేశారు.